నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడులో టీడీపీ అరాచకాలకు పాల్పడిందన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలీసులు ఎందుకు స్పందించడం లేదని సూటి ప్రశ్న. పల్నాడు అల్లర్లపై పోలీసుల అలర్ట్. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు. కూటమి గెలవబోతోందన్న కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరి. పేర్నినానికి వ్యతిరేకంగా ఓటర్లు పోటెత్తారంటూ ఆరోపణ. దెందులూరు నియోజకవర్గంలో ఘర్షణలపై చింతమనేని ఆగ్రహం. గాయపడిన బాధితులకు ఆసుపత్రిలో పరామర్శ. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పాల్పడిందని నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని, పిన్నెల్లి ఆయన కుమారుడిపై దాడి చేశారని ఆరోపించారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లి దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. వైసీపీకి మద్దతుగా ఉన్న గ్రామాలపై దాడి చేశారని తెలిపారు. తాము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదని, కొందరు పోలీసులు టీడీపీ అనుచరుల్లా వ్యవహరించారని అన్నారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని, ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొందరు పోలీసులు తమకు వ్యతిరేకంగా పనిచేస్తారని విమర్శించారు. తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని, ఈ రూల్స్ టీడీపీ అభ్యర్థులకు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున్న 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, అరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓటు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్. ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మెన్ లేదు. చీమలమర్రి, గుండ్లపల్లి, కుంకలగుంట మహిళల్ని పల్నాడులో, నేను పల్నాడుకి వచ్చేటప్పుడు లేదా పల్నాడు ఏదంటే పల్నాడులో పౌరుషం అంటారు. ఆడవాళ్ళని కొట్టేవాడు వాడు మగవాడు, వాడు పౌరుషవంతుడా. ఇళ్ళల్లో లేని మనిషి మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ళలోకి వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తాను అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా పైనుంచి, ఎందుకంటే ఇది ఒక గ్రామం ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు. 7 నియోజకవర్గాల్లో ఒకే స్టైల్లో ఫంక్షనింగ్ జరుగుతుంది. 7 నియోజకవర్గాల్లో మీరు తీసుకున్న పెదకూరుపాటు ఇదే పరిస్థితి, గురజాల ఇదే పరిస్థితి, మాచర్ల ఇదే పరిస్థితి. నిన్న చిలకలూరుపేటలో కావూరు చండి ఎస్సీ కాలనీలో ఒక బూత్ ఉంటే దానికి సంబంధం లేని పక్క గ్రామం వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆ బూత్లోకి వచ్చి, ఆ బూత్లో కదా గొడవ, కర్రలు తీసుకొని వచ్చి వాళ్ళని కొట్టే ప్రయత్నం ఎస్సీ కాలనీ కావూరులో. అంటే ఇంత అరాచకం. మీకు నిజంగా గెలుస్తారనే ధైర్యం ఉంటే ఈ అవసరం లేదు కదా. మీరు గెలుస్తారన్న ఒక భరోసా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అని అడుగుతా ఉన్నా. ఓట్లు వేస్తే కాలనీల మీద పెరగొడతారా? నిన్న ముట్టుకూరుకు సంబంధించి మాచర్లో పొద్దునే ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్. అసలు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసేది ఏంది? వాళ్ళని మాత్రం యథేచ్ఛగా వదిలేశారు. సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు, ఇక్కడ అరవింద్ బాబు గారు తిరుగుతారు, అక్కడ బ్రహ్మానంద రెడ్డి తిరుగుతాడు, ఇక్కడ ఎరపతిరాయన తిరుగుతాడు. కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళు పనులు చేసుకుంటారా? వాళ్ళు ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీ బీసీలు వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడోళ్ళు మగోళ్ళని చూడకుండా ఇల్లులు బాగా కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదే. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి.
మీరు అన్ని గ్రామాలు తీసుకోండి. అల్లర్లు జరుగుతాయన్న ప్రచార నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్లకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉంటే వారిని అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎవరైనా సరే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. నిన్న రాత్రి నుంచి పల్నాడు జిల్లా మాచర్లలోనే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మకాం వేశారు. పల్నాడు ఎస్పీతో పాటు ఇతర సీనియర్ పోలీస్ అధికారుల నేతృత్వంలో ఏకంగా 2300 మంది సిబ్బందితో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పల్నాడులో అనేక ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ కనపడుతోంది. పల్నాడులో నిన్న ఎలక్షన్ అప్పుడు అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనపు బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం, అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, పీడీ యాక్ట్ లేదా ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫోర్సెస్ అన్ని రీచ్ అయ్యాయి. ప్రతి చోట సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పేర్ని నాని మీద ఉన్న వ్యతిరేకతతో ప్రజలు కసిగా కూటమికి ఓట్లు వేశారని మచిలీపట్నం కూటమి అభ్యర్థులు కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం చరిత్రలో కని విని ఎరుగని రీతిలో పోలింగ్ జరిగిందని, 83% మేర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఈ ఒక శుభపరిణామని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందంటే అదంతా జగన్ మీద, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పేర్ని నాని మీద ఉన్న వ్యతిరేకత వల్లే అని అన్నారు. కూటమికి ఓటు వేయాలన్న కసి ప్రజల్లో కనిపించిందని, పోలింగ్ కేంద్రాల్లో వసతులు లేకపోయినా మహిళా ఓటర్లు పట్టుదలతో ఓట్లు వేశారని అన్నారు. గత 2 నెలలుగా జనసేన కార్యకర్తలు అయితేనేవ్వండి, టీడీపీ కార్యకర్తలు అయితేనేవ్వండి, ప్రజలైతేనేవ్వండి, ఎక్కడెక్కడ బీజేపీ ఉన్నారో వాళ్ళు కూడా ఒక మంచి సమన్వయంతో బాగా అన్నదమ్ముల్లాగా కలిసిపోయి 2 నెలల నుంచి బ్రహ్మాండంగా కష్టపడ్డారు. ఎక్కడా ఇటువంటి గొడవలు లేకుండా విలేజెస్లో బ్రహ్మాండంగా వైసీపీని ఓడించాలి అనేటువంటి పట్టుదలతోటి ఎలక్షన్స్ చేశారు. మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనైతే కూటమిని తెలుగుదేశం గెలిపించడంతో పాటు పేర్నాని కుటుంబాన్ని ఓడించాలి అనేటువంటి కసి ప్రజల్లో కనపడింది, ఎక్కడ బూతుల్లో చూసినా. దానికి కారణం ఆ ఎమ్మెల్యే ప్రవర్తించినటువంటి తీరు. గత 5 సంవత్సరాలుగా దాదాపు మచిలీపట్నం పార్లమెంట్లో రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్, వేరే వాటితోటి ఎక్కడో 1-2 ఉన్నాయి, 83%, దాదాపు 83% యావరేజ్గా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కవర్ అయింది. ఆ ఉత్సాహం వాళ్ళల్లో చూస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటిది అర్థమవుతా ఉంది. భగవంతుడి దయ వల్ల నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తాం, ఆయనకు కూడా ఒక మంచి పదవి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న వాళ్ళు ఓడిపోతున్నాము అనేటువంటి వాళ్ళకి తెలిసిపోయి కొన్ని బూతుల్లో గొడవలు చేశారు, విపరీతంగా గొడవలు చేశారు. కొంతమందిని కొట్టారు, కొంతమందిని అనవసరంగా రాద్ధాంతాలు చేశారు. ఎలక్షన్స్లో ఓడిపోవటం గెలవటం అనేది సహజం. ఆ రకమైనటువంటి గొడవలు చేయటం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉన్నాం, మనం గెలవబోతా ఉన్నాం. రవీంద్ర గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడు. రికార్డు స్థాయిలో మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం 82% పోలింగ్ జరగడం అనేది మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది. లాస్ట్ టైం కన్నా అదనంగా 3% ఎక్స్ట్రా పోల్ అయిందంటే ఇవాళ ప్రజలు ఎంత కసిగా పోల్ చేయాలనేది. ఉదయం నుంచి నేను 7 గంటలకి పోలింగ్ బూత్కి వెళ్తే అప్పటికే గంట ముందు నుంచి పోలింగ్ బూత్లో వేచి చూస్తూ ఉన్నారు. రాత్రి 2 గంటల వరకు పోలింగ్ ముగిసిందంటే అయినా కూడా పట్టుదలగా ఆడబిడ్డల నుంచి ఉన్నారు రోడ్లు అక్కడ ఉన్నటువంటి పోలింగ్లో. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అలాగే కార్యకర్తలు అయితే వాళ్ళు దాడులు చేస్తా ఉన్నా వెన్ను చూపకుండా ధైర్యంగా నిలబడ్డారు. నిజంగా అది ఎప్పటికీ మర్చిపోలేను, అంత ధైర్యంగా రక్తాలు కారుతా ఉన్న ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా మేము శిరస్సు వంచుతాం. అందరూ సర్వేల ప్రకారం 125 to 130 అబోవ్ అంటున్నారు. నా సర్వే, నా అంతరాత్మ చెప్తుంది 150 అబోవ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాబోతుంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన దుర్గేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి స్వామివారిని చక్కగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఎన్నికలు ముగిసినా అల్లర్లు ఆగడం లేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆళ్లగడ్డలో మరో ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పైన హత్యాయత్నం జరిగింది. వేగంగా కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత కారు నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి కింద పడిన నిఖిల్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోపుగానే గాయపడిన నిఖిల్ పైకి లేచి పరుగులు పెట్టాడు. వారంతా ఇంటికి సమీపించి ప్రతిఘటన ఎదురవడంతో అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఈ దారుణానికి పాల్పడిన వారెవరో తెలియాల్సి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.